హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం 3D లిరికల్ వీడియోస్లో ఎలా 3D ఆబ్జెక్ట్స్ని యాడ్ చేస్తారో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆఫ్టర్ ఎఫెక్ట్ కంపోజిషన్ తీసుకున్నాను. అందులో నేను స్కెచ్ ప్యాడ్ నుండి అయితే 3D మోడల్స్ని 2 డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. తర్వాత నేను కెమెరాని అలాగే స్పాట్ లైట్ని అయితే తీసుకున్నా. ఈ స్పాట్ లైట్ని మనం అరేంజ్ చేసుకోవాలంటే ఎన్విరాన్మెంట్ లైట్స్, అంబియంట్ లైట్స్ ఇవి టెస్ట్ చేసుకుని మనం తీసుకోవాలి. తర్వాత నేను polyheaven.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఉంది. ఆ వెబ్సైట్లో HDRI అయితే మనకి బ్యాక్గ్రౌండ్స్ దొరుకుతాయి. ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే 3D ఆర్టిస్టులకి ఇది బాగా తెలుస్తుంది. లైటింగ్ గురించి, న్యాచురాలిటీ లైటింగ్ గురించి మనం ఇవి డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం. ఇది EXR ఫైల్ ఫార్మాట్లో దొరుకుతుంది. మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను బేసిక్గా ఒక స్టూడియోది అయితే మోనోక్రామిక్ స్టూడియో అయితే డౌన్లోడ్ చేసుకున్నా. ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఇంపోర్ట్ చేసుకుని దానికి మనం కాంపోజిషన్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి దాన్ని ఆఫ్ చేసిన తర్వాత అక్కడ లైట్ ఆప్షన్ ఉంటుంది. ఆ లైట్ ఆప్షన్లో మనం ఎన్విరాన్మెంట్ లైట్లో ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. మనం బై డిఫాల్ట్ది మనం మోనోక్రోమిక్ స్టూడియో సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత లైటింగ్ అయితే చేంజ్ అవుతుంది. మనం ఇంటెన్సిటీ కూడా మనకు నచ్చినట్టుగా పెంచుకోవచ్చు. క్యూబ్ అయితే తీసుకుంటున్నా, ఎందుకంటే ఫ్లోర్కి దాన్ని అకార్డింగ్ టు అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఆబ్జెక్ట్స్ అరేంజ్ చేసుకున్నప్పుడు మీరు పైన కింద అవుతుంది, మీరు దానికి తగినట్టుగా చేసుకోవాలి. నెక్స్ట్ నేను యాక్టివ్ కెమెరాలో ఉంటుంది, ఇది అడ్వాన్స్ 3Dలో అయితే పెట్టుకోవాలి, అది మర్చిపోకండి. అలాగే వ్యూస్ ఉంటాయి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మీకు వ్యూస్ ఉంటాయి, అవి నేను 2 వ్యూస్ కింద డివైడ్ చేసుకుంటున్నాను. సో నేను అడ్జస్ట్ చేసుకుంటున్నా. చూడండి, రైట్ సైడ్ మీకు కనిపిస్తుంది బాటంలో. ఇలా 2 వ్యూస్ పెట్టుకొని మనం ఆ క్యూబ్ని అయితే మన ఫ్లోర్ కింద అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. దానికి తగ్గట్టుగా నేను విడ్త్, హైటు ఇవన్నీ సెట్ చేసుకుంటాను. నేను ముందుగానే చెప్తున్నాను, ఇందులో బ్యాక్గ్రౌండ్స్ కానీ ఎన్విరాన్మెంట్ కానీ నేను ఏమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ బేసిక్ ఫ్లోర్ ఒకటి, అలాగే బ్యాక్గ్రౌండ్లో వాల్ ఒకటి తీసుకుంటున్నాను, అది మాత్రమే. ఎందుకంటే ఇది రెండరింగ్కి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం అరేంజ్ చేసుకోవాలి 3D ఆబ్జెక్ట్స్ అనేది. మీది హై ఎండ్ సిస్టమ్ అయితే చాలా స్పీడ్గా పనిచేస్తుంది, అది లో ఎండ్ అయితే చాలా స్లోగా ఉంటుంది కాబట్టి రెండరింగ్ టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. సో నేను ఇది బిగినర్ ట్యూటోరియల్ కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్స్ కానీ ఫ్లోరింగ్ కానీ అవన్నీ ఎటువంటి ఎక్కువ హై రెజల్యూషన్ అయితే నేను వాడట్లేదు. సిస్టమ్ అయితే స్లో అయిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు నేను లైటింగ్ అదంతా సెట్ చేసుకుంటున్నాను. లైటింగ్, పాయింట్ లైటింగ్ ఎలా ఉంది, మనకి షాడో ఎలా వస్తుంది, దాన్ని బట్టి నేను తీసుకుంటున్నాను అనమాట. మీరు ఇది రెజల్యూషన్ని క్వార్టర్ పార్ట్లో లేదా హాఫ్ పార్ట్లో పెట్టి చూసుకుంటేనే కరెక్ట్గా తెలుస్తుంది. మీరు రెండర్ చేసినప్పుడు PNG ఫార్మాట్లో రెండర్ చేస్తే బెటర్గా ఉంటుందన్నమాట. బ్యారెల్స్ ఎలా అరేంజ్ చేస్తున్నానో చూడండి, ఆ విధంగా మనం సెట్ చేసుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ ఒక వ్యూ అనేది మనకి ఐడియా రావాలి కాబట్టి దాన్ని బట్టి నేను సెట్ చేసుకుంటున్నాను. ఇది రెండరింగ్ ఎక్కువ టైం తీసుకుంటుంది. మీరు కొంచెం మూమెంట్ ఏది కదిపినా సరే కంపల్సరీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ రీరెండర్ చేస్తూనే ఉంటుంది. హై ఎండ్ సిస్టమ్ అయితే పర్వాలేదు, కానీ బట్ లో ఎండ్ సిస్టమ్కి కొంచెం ల్యాగ్ కనిపిస్తుంది. ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ వాల్ అయితే యాడ్ చేశాను. దీనికి బ్యాక్గ్రౌండ్కి నేను బ్యాక్ జరుపుతాను, బ్యాక్ జరిపి అది దూరంగా పెడతాను అనమాట. దీన్ని నేను ఇంకా స్కేలింగ్ సరిపోవట్లేదు, బట్ నేను తర్వాత స్కేలింగ్ కూడా ఇంక్రీజ్ చేస్తాను. దానికి తగ్గట్టుగా స్కేలింగ్ అయితే చేశాను. నేను లేయర్స్ని ఆర్గనైజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మనం మళ్ళీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఏ లేయర్ ఏ నేమ్తో ఉందో మనకు తెలియకపోతే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో నేను ముందుగానే అదంతా క్లియర్గా రీనేమింగ్ చేసుకుంటున్నాను.
తర్వాత లైటింగ్ అడ్జస్ట్మెంట్, ఫ్లోరింగ్ ఇవన్నీ మనం కరెక్ట్గా అరేంజ్మెంట్ చేసుకోవాలన్నమాట. ఇది బిగినర్ ట్యూటోరియల్స్ కాబట్టి నేను అంత హెవీ ఎఫెక్ట్స్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు. మీరు చాలా సినిమాలు లిరికల్ వీడియోస్ 3D ఇలా రొటేట్ అవుతున్నట్టు, స్లైడ్ అవుతున్నట్టు మీరు చూసే ఉంటారు. బేసిక్గా అయితే అది చాలా మల్టిపుల్ మైండ్స్ పనిచేస్తాయి కాబట్టి అంత క్రియేటివిటీ బయటకు వస్తుంది. సింగిల్గా మీరు ఒక్కరే ఐడియా స్క్రిప్ట్ నుంచి స్క్రాచ్ నుంచి డెవలప్ చేసి అదంతా ఐడియాలు మీరు స్క్రిప్ట్ కింద రాసుకుంటే మంచి అవుట్పుట్ అయితే మీరు ఇవ్వగలరు. నేను ఇంకా ప్లేస్మెంట్స్ అవన్నీ లిటిల్ బిట్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. టైటిల్ని అయితే తీసుకుంటాను. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, నేను యూజ్ చేసే షార్ట్ కట్స్ అన్నీ మీకు కనబడుతుంటాయి. తర్వాత నేను కెమెరాకి ఒక నల్ ఆబ్జెక్ట్ నల్ లేయర్ అయితే అప్లై చేస్తున్నాను. దేనికంటే నేను కెమెరాని కంట్రోల్ చేయాలంటే దానికి పేరెంట్ చేసి నేను ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే కెమెరాలో ఉన్న ఆ డెప్త్ అవన్నీ మనం డిస్టర్బ్ కాకుండా సింగిల్ లేయర్ లాగా నల్తో కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు నేను స్లైడ్ చేస్తుంటే రైట్ సైడ్ అంతా ఎంటీగా కనిపిస్తుంది కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ వాల్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తాను, ఫ్లోర్ని కూడా. తర్వాత నేను టైటిల్ యాడ్ చేస్తున్నాను. టైటిల్ జస్ట్ మీరు రఫ్గా మీరు ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు, మీకు అకార్డింగ్ టు మీరు యూజ్ చేసే షార్ట్ ఫిల్మ్ అయినా లేదా ఫిల్మ్కైనా ఈ విధంగా చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇలా బేసిక్ ఐడియాతోనే రఫ్ లేఅవుట్స్ యానిమేషన్ అయిన తర్వాతనే ఫైనల్ డ్రాఫ్ట్కి అయితే వెళ్తుంది. లిరికల్ వీడియోస్ మోస్ట్లీ లేటెస్ట్గా అయితే ఈ విధంగానే చేస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఇలా 3D ఆబ్జెక్ట్స్ కొన్ని అయితే ప్రీమియం అంటే బై చేసి అవి ఇంపోర్ట్ చేసుకొని లేకపోతే 3D మోడళ్ళని వాళ్ళ సినిమాకు తగ్గట్టుగా యూజ్ చేసి మోడలింగ్ చేసి యూజ్ చేస్తున్నారనమాట. ఆబ్జెక్ట్స్ని అయితే తీసుకున్నాను మీకు రఫ్గా చెప్పడానికి. అలాగే టైటిల్ని యాడ్ చేశాను. ఈ టైటిల్ని కూడా యానిమేట్ చేసి మనకు నచ్చినట్టుగా యానిమేట్ చేసుకోవచ్చు. మీరు రొటేషన్ ఇవ్వచ్చు, స్కేలింగ్ ఇవ్వచ్చు, జూమ్ అవుట్ ఇవ్వచ్చు, అలాగా మన కెమెరా డెప్త్ కూడా ఇవ్వచ్చు. నేను ఇందులో అయితే యూజ్ చేయలేదు, బట్ అది ల్యాగ్ తీసుకుంటుంది కాబట్టి నేను కీ ఫ్రేమ్స్ ఇచ్చి అవి యానిమేట్ చేస్తున్నాను అన్నమాట. ఇది రెండరింగ్ అయితే చాలా టైం తీసుకుంటుంది. చూడండి ఈ విధంగా మనం సింపుల్ యానిమేషన్ అయితే చూపించాను. మీరు బ్యాక్గ్రౌండ్లో రివర్ యాడ్ చేయొచ్చు, లేకపోతే వాటర్ ఫ్లో లైక్ ట్రీస్ ఈ విధంగా యానిమేట్ చేయొచ్చు అనమాట. మీకు బ్లెండర్ తెలుసుంటే బ్లెండర్తో కూడా మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ని రెండు కలిపి ఇంకా బెటర్ అవుట్పుట్ అయితే ఇవ్వచ్చు.
ఇటు పైన కనిపిస్తుంది కదా, ఈ విధంగా మీరు ఈజీగా సింపుల్ యానిమేషన్ చేసుకోవచ్చు. అంటే మీరు లిరికల్ వీడియోలో పాటల మధ్యలో ఒక స్లైడ్ అయిపోగానే ఇంకో స్లైడ్ రాగానే 3D ఆబ్జెక్ట్స్ ఈ విధంగా యానిమేట్ అవుతూ మీకు కనిపించే ఉంటాయి. ఇది బిగినర్స్కి మాత్రమే, ప్రోకి కాదు. బేసిక్గా ఎలా ఉంటుంది అనేది చూపించాను అంతే. అలాగే నేను క్యాసెట్ని కూడా ఒకటి తీసుకున్నాను. క్యాసెట్ 3D ఆబ్జెక్ట్ అది. దీనికి అరేంజ్ చేసినట్టు నేను చేశాను. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మీరు గ్రౌండ్ మీద పెట్టుకొని ఆ విధంగా యానిమేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇలా యానిమేట్ చేసిన తర్వాత ఈ విధంగా నేను యానిమేట్ చేశాను. మీరు రెండరింగ్‌లో ప్రాబ్లమ్ ఏమన్నా వస్తే అది పీఎన్‌జీ ఎక్స్‌పోర్ట్ చేసుకొని అలా చేసుకోవడం బెటరు. నేను రెండర్ చేసినప్పుడు నాకు ఫ్లిక్కరింగ్ ఎఫెక్ట్ లాగా కొంచెం లైటింగ్ అడ్జస్ట్ కాలేదు. మీరు పీఎన్‌జీ కింద ఎక్స్‌పోర్ట్ చేస్తే అది ఈజీగా ఎక్స్‌పోర్ట్ అయిపోతుందన్నమాట. అంటే ఏ విధంగా ఎర్రర్స్ రాకుండా. రెండరింగ్ అయితే టైం తీసుకుంటుంది. సో, మనం వెయిట్ చేద్దాం. ఈ విధంగా మనం ఈ వీడియోని లిరికల్ వీడియోస్లో మనం ఎలా చేయగలం ఒక ఐడియా మాత్రమే మీకు చెప్పాను. మీకు ఆలోచించే విధానం, స్టోరీ బోర్డ్ బట్టి మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం డిజిటల్ రామాని ఫాలో అవ్వండి. సైనింగ్ ఆఫ్, డిజిటల్ రామా.